చాక్లెట్స్ ఉంది, ఇక్కడ ఆల్కహాల్ కూడా ఉంది. ఇదంతా మొత్తం డ్యూటీ ఫ్రీ ఏరియా అన్నమాట. ఈ రోజు అయితే చాలా వెరైటీ ఫుడ్ అయితే టేస్ట్ చేశాను. క్వీన్వా ఒకటి, కొన్ని కొత్త చికెన్ వెరైటీస్ అండ్ నెక్స్ట్ రైస్ ఐటమ్స్, ఇలా చాలా వెరైటీ ఫుడ్ అయితే టేస్ట్ చేశాను. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఇప్పుడు ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఈరోజు ముంబై నుండి దుబాయ్ అయితే వెళ్తున్నాము ఈవినింగ్. సో ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా 2 o'clock అయింది. ఈరోజు ఈవినింగ్ 4:30కి అయితే ఉందన్నమాట ఫ్లైట్. మేము 2 o'clock కల్లా ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాము. మేము వెళ్ళబోయే ఫ్లైట్ వచ్చేసి వెస్టారా ఫ్లైట్ అనమాట. ఇది మాకు ముంబై నుండి అయితే దొరికిన టికెట్స్, అండ్ ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా. ముంబై వచ్చి మేము 1 day అయింది. 1 dayలో కొన్ని ఫేమస్ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. దాని ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లోనే, ఇంకా చూడకపోతే చూసేయండి. మేమైతే లంచ్ చేయకుండా స్టార్ట్ అయ్యామన్నమాట. ఎయిర్పోర్ట్లోకి వచ్చేటప్పటికి 2 o'clock అయిపోయింది. లోపలికి చెక్ ఇన్స్ ఇవన్నీ అయ్యేటప్పటికి ఇంక ఎయిర్పోర్ట్లోకి వచ్చాక ఫుడ్ కోర్ట్స్లో ఫుడ్ తిందామంటే కొద్దిగా ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి మా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్తో ఇప్పుడు లాంజెస్కి అయితే వెళ్తున్నాము. అంటే ఎయిర్పోర్ట్స్లో లాంజెస్ అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది అనమాట. మన క్రెడిట్ కార్డు అండ్ డెబిట్ కార్డు ఎలిజిబుల్ కార్డ్స్ ఉంటే దాంతో మనం లాంజ్ యాక్సెస్ అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే మేము అదానీ లాంచ్కి అయితే వచ్చాము. సో మా కార్డ్ అయితే అదానీ లాంచ్కి ఎలిజిబుల్ లేదు. సో అందుకని చెప్పేసి వేరే లాంచ్కి అయితే వెళ్తున్నాము. నేను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కినప్పుడు హైదరాబాద్ లాంజ్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించాను కదా. సో ఈ వీడియోలో అయితే ముంబైలో లాంజ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. కొన్ని కంపెనీస్కి కొన్ని లాంజెస్ అయితే ఉంటాయి అనమాట. మనకి కార్డ్స్ ఎలిజిబిలిటీ అవి లింక్ అయి ఉంటుంది. సో మేము అన్ని వెతుకుని ఒక లాంచ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, వే అని చెప్పేసి లాయల్టీ లాంచ్ అని చూపిస్తుంది. సో ఇక్కడికి వచ్చి మన కార్డ్స్ ఇస్తే అది ఎలిజిబుల్లో కాదో చెక్ చేసి మనకి చెప్తారనమాట. సో ఈ లాయల్టీ లాంచ్కి అయితే కార్డ్ ఎలిజిబుల్ అని చూపించింది. సో ఇంక మేము లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఈ లాంచెస్ ఏంటంటే మనకి బోర్డు ఉంటుంది అన్నమాట, మనకి బయట ఏ కార్డ్స్ ఎలిజిబుల్ అని చెప్పేసి. ఒకవేళ బోర్డు లేకపోయినా అక్కడ మనం వాళ్ళని అడిగితే కార్డు చూసి అప్పుడు మనకి చెప్తారు ఇది ఎలిజిబుల్లో కాదో. సో ఇంకా పైకి వెళ్ళిపోదాం. ఈ లాంచ్ అయితే పైన ఉందన్నమాట, అప్ స్టేర్కి లిఫ్ట్ మీద వెళ్ళాలి. సో ఫస్ట్ ఇంకా లిఫ్ట్ ఎక్కేసి ఈ లాయల్టీ లాంచ్కి అయితే వెళ్ళిపోదాం. ఈ లాయల్టీ లాంచ్ అసలు ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు ఈరోజు. ఇదిగోండి ఇప్పుడు మనం లెవెల్ 3కి వెళ్ళాలి. లెవెల్ 3 అని చెప్పేసి రాసింది. సో ఇంకా లిఫ్ట్ ఎక్కేసి వెళ్దాం. ఇదిగోండి లాంజ్కి వచ్చేసాం, లాయల్టీ లాంజ్. సో ఫుడ్ అయితే మేము సర్వ్ చేసుకుని ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాం అనమాట. మనకి సెల్ఫ్ సర్వీస్. సో ప్లేట్స్ అండ్ ఫుడ్ అంతా ఉంటుంది మనకి, అన్లిమిటెడ్ అనమాట. ఫస్ట్ మన దగ్గర కార్డ్ స్వైప్ చేసుకుని, అది ఎలిజిబుల్ కార్డ్ అయితే స్వైప్ చేసుకుని అప్పుడు మనకి యాక్సెస్ అయితే ఇస్తారు. సో మంచిగా మనం ఎంత ఫుడ్ కావాలంటే అంత ఫుడ్ అన్లిమిటెడ్గా తినొచ్చు. అండ్ వీటితో పాటు మనకి కోలాస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, ఫ్రూట్స్, నాన్స్. అండ్ వీటితో పాటు మనకి అన్లిమిటెడ్గా వైఫై యాక్సెస్ కూడా ఇస్తారు. కొన్ని లాంజెస్లో అయితే మనకి కార్డ్ ఉంటాయి, కొన్ని లాంజెస్లో అయితే మనకి QR కోడ్ ఏదో ఉంటుంది అనుకుంటా. సో నేను ఈరోజు అయితే చాలా వెరైటీ ఫుడ్ అయితే టేస్ట్ చేశాను. క్వీన్వా ఒకటి, కొన్ని కొత్త చికెన్ వెరైటీస్ అండ్ నెక్స్ట్ రైస్ ఐటమ్స్, ఇలా చాలా వెరైటీ ఫుడ్ అయితే టేస్ట్ చేశాను. సో మ్యాక్సిమం అన్నీ ఇక్కడ నార్త్ సైడ్ ఫుడ్ అయితే ఉందన్నమాట ముంబైలోని. అండ్ నెక్స్ట్ బిర్యానీ కూడా ఉంది. బిర్యానీ అంటే మన స్టైల్ అయితే లేదు, నార్త్ స్టైల్ అయితే ఉందన్నమాట. నాకు ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నిటిలోని చికెన్ అయితే బాగా నచ్చింది. అండ్ వీటితో పాటు చాలా డ్రింక్స్ అయితే ఉన్నాయి, కోకో కోలాస్, పెప్సీ, స్ప్రైట్, ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఫైనల్గా ఇంకా లంచ్ చేసి ఎయిర్పోర్ట్ లోపలికైతే వచ్చేసాము. ఇంకా మాకు టైం 1.5 నుండి 2 hours దాకా ఉందన్నమాట. సో 2 hours ఉంది ఇంకా టైము. సో ఇంకా మంచిగా ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి సో ఈ షాప్స్ అన్ని చూస్తున్నాం అనమాట, ఏమేమి ఉన్నాయని. ఇక్కడ ఒక LED స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మన ఫ్లైట్ నెంబర్ అండ్ టైం ఎప్పుడో మనకి డిస్ప్లే అయితే చేస్తారు. ఇంకా ఫ్లైట్ కి చాలా టైం ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్ లో ఏమేమి ఉన్నాయో మొత్తం అంతా తిరిగి చూస్తున్నాము. రకరకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఇదంతా మొత్తం డ్యూటీ ఫ్రీ ఏరియా అంట. ఇక్కడ చూడండి టాయ్స్ ఎలా ఉన్నాయో. ఇవే కాదు, టాయ్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి, ఇక్కడ ఆల్కహాల్ కూడా ఉంది. ఇదంతా మొత్తం డ్యూటీ ఫ్రీ ఏరియా అనమాట. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా చాలా రకాల చాక్లెట్స్ కూడా ఉన్నాయి, ఫ్రంట్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్, అవి కూడా చూపిస్తాను. వీటితో పాటు క్లాత్స్ కూడా ఉన్నాయి. ఇవిగోండి చాక్లెట్స్ అని చెప్పా కదా, మొత్తం అన్ని ఇంటర్నేషనల్ చాక్లెట్స్ లాగా ఉన్నాయి. ఫారెన్ చాక్లెట్స్ ఇవ్వండి. సో ఇవన్నీ మంచిగా మనకి మంచి ఆఫర్లు అయితే ఉంటాయి అన్నమాట డ్యూటీ ఫ్రీలోని. అండ్ వీటితో పాటు ఇక్కడ మనకి చాలా గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫుడ్ కోర్ట్స్లో చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అనమాట. KFC ఉన్నాయి, మెక్డొనాల్డ్స్ ఉన్నాయి, మొత్తం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. ఇదంతా మొత్తం డ్యూటీ ఫ్రీ ఏరియా.
అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ కూడా ఏమున్నాయి చూపిస్తాను. అదిగోండి బాస్ మంచి బ్రాండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వీటితో పాటు మనకి వాచెస్ కలెక్షన్స్ ఉన్నాయి, చాలా రకాలైతే ఉన్నాయి. ఇవన్నీ మొత్తం ట్రాలీస్. నేను ఒక ట్రాలీ అయితే తీసుకోవాలి, నాకు సరైన ట్రాలీ అయితే లేదు. సో దుబాయ్ వెళ్ళిన తర్వాత తీసుకుందాం అనుకున్నాను. ఈ లోపు ఇక్కడ ఏమన్నా మంచిది దొరికితే ఇక్కడే తీసుకుంటాను. ఇవ్వండి ఇక్కడ ఏమో ఉన్నాయి, బ్యూటీ ప్రొడక్ట్స్ లాగా ఉన్నాయి అంతా. ఇంకా మన ఛానల్లో ముంబై వీడియోస్ అయితే ఉన్నాయి, చూడకపోతే చూసేయండి.